మట్కా మూవీ చూసి రావడం జరిగింది. అది కూడా చాలా కష్టంగా చూసి రావడం జరిగింది, ఎందుకంటే అంత లాగ్ ఉంది మూవీ అయితే. స్టోరీ అయితే ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ. రెఫ్యూజీగా వచ్చిన హీరో గ్యాంబ్లింగ్ చేసి ఎలా ఇండియాని షేక్ చేసే రేంజ్ కి ఎదిగినాడో అన్నది స్టోరీ. మూవీ అయితే 1960s నుంచి 1980s ఈ మధ్యలో జరుగుతుంది. చాలా బాగా డీటెయిల్స్ అయితే చూపించినారు. డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. మొత్తం సెటప్ అంతా, ట్రైన్ గానీ, క్లబ్ గానీ, అంతా ఉండే ఇల్లులు గానీ, ఆ ఏరియా అంతా చాలా బాగా తీసినారు 1980s లాగా. హీరో క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది, సూపర్ చేసినాడు వరుణ్ తేజ్. ఇందులో హీరో కాదు కానీ విలన్ అన్నట్టు. అన్ని బానే ఉన్నాయి కానీ మూవీ మాత్రం చాలా పెద్దగా అనిపించింది నాకైతే. ఇంటర్వెల్ కి ఇప్పుడు వచ్చింది, ఆ ఇంటర్వెల్ లో అనిపించింది. స్క్రీన్ ప్లే కొంచెం బాగా రాసుకుని ఉంటే సూపర్ ఉండేది. సెకండ్ హాఫ్ లో హీరో అయితే ఒక గొర్రె స్టోరీ చెప్తాడు. అదైతే బాబు 10 నిమిషాలు చెప్తాడు, చాలా సేపు చెప్పినట్టు అనిపించింది నాకైతే. కొన్ని సీన్స్ లో అయితే కనెక్షన్స్ సరిగా అనిపించలేదు, ఇన్కంప్లీట్ అనిపించినాయి. ఇదే సినిమాని ఇదే డైరెక్టర్ తో కొంచెం స్టోరీ అలా మార్చి, స్క్రీన్ ప్లే మార్చి ఒక 1.5 hours లో తీసింటే సూపర్ ఉండేది మూవీ. కానీ 2 hours 40 minutes అంటే చాలా సేపు అనిపించింది. బీజిఎంస్ బాగున్నాయి కానీ 1980s లాగా, సాంగ్స్ అయితే బొక్క. మూవీ అయితే కొన్ని సీన్స్ లో టెక్నికల్ గా సూపర్ గా తీసినారు అనిపించింది, కానీ ఇంత సేపు ఉండకూడదు. మూవీ తొందరగా తేల్చేయాల, పట జరిగిపోవాలి స్టోరీ. ఇంకా మూవీ అయితే చూడొచ్చు, మంచి ట్రై అయితే చేశారు. కొంచెం స్క్రీన్ ప్లే సరిగా చూసుకుని ఉంటే బాగుంటది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తా మరి, బాయ్ బాయ్.